కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం గన్నవరం విమానాశ్రయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అదే సమయంలో విజయవాడ నగరానికి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్ మధుసూదనరావు తెలిపారు. శుక్రవారం నుంచి ఈ నెల 23 వరకు ప్రత్యేక సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తుల తాకిడి పెరిగితే మరిన్ని సర్వీసులు పెంచుతామని డైరెక్టర్ తెలిపారు. విమానాశ్రయానికి వచ్చే పుష్కర భక్తుల కోసం విశాలమైన కారు పార్కింగ్, మంచినీటి, మరుగుదొడ్ల సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులతో సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలకనున్నారు. 12 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అప్పటి నుంచి ప్రారంభమయ్యే పుష్కరాల సందర్భంగా మన విజయవాడ నుంచి నడిపే కొన్ని విమానయాన సంస్థలు అడిషనల్ ఫ్లైట్స్ కూడా మొదలు పెట్టబోతున్నాయి. రేపటి నుంచి ఎయిర్ కోస్ట్ వాళ్ళు అదనంగా 2 సర్వీసులు మొదలు పెడుతున్నారు. అంటే ఒకటి వచ్చేది, ఒకటి వెళ్ళేది. అది హైదరాబాద్కి ఉంటుంది. లేట్ నైట్ మనకి హైదరాబాద్ ఫ్లైట్ కూడా అవైలబుల్ 9:30 కూడా వెళ్ళగలిగే అవకాశం దీని మీద ఏర్పడుతుంది. అంతేకాకుండా ట్రూజెట్ వాళ్ళు కూడా మరొక 3 సర్వీసుల్ని మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా చెన్నైకి, హైదరాబాద్కి అడిషనల్ సర్వీస్ మొదలు పెడుతున్నారు. ఇప్పుడు చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి పుష్కరాల కోసం, అంటే పుష్కర స్నానం కోసం వచ్చే యాత్రికులకు చాలా సదుపాయంగా ఉంటుంది. మిగతా సంస్థలు కూడా ముందుకు రాబోతున్నాయి. కాకపోతే ప్రస్తుతానికి వాళ్ళు లోడ్ పూర్తిగా లేకపోవడం లోడ్ను అనుసరించి అవసరమైతే షార్ట్ నోటీసులో అదనపు సర్వీసులను ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకు రాబోతున్నారు. అంటే పుష్కర్ ఘాట్లు పైనుంచి వీక్షించే విధానంగా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో ఏ విధంగా ఏర్పాటు చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా పవన్ హన్స్ వాళ్ళు పెర్ హెడ్ 1500 నుంచి 2000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తూ 15-20 నిమిషాల అంటే పుష్కర్ ఘాట్లని వీక్షించే విధంగా ఏర్పాటు చేస్తున్నారండి.